అత్యవసర సమావేశాలు మోదీ గారు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆయన బిజీగా ఉన్నారు. సుమారు 4 గంటలు 4 దఫాలుగా ఆయన త్రివిధ దళాలతో ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. ఇందులో అజిత్ దోవల్ గారు చాలా కీలకమైన రోల్ పోషిస్తున్నారు. అక్కడ మనం విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. చాలా కీలకమైన ఆదేశాలు కమాండర్స్కి, సైన్యానికి. అజిత్ దోవల్ గారి గురించి ప్రపంచానికి తెలిసిన విషయమే. ఆయన టార్గెట్ పెట్టాడు అంటే మిస్సైల్ కూడా ఎందుకు పనికిరాదు, అంత పర్ఫెక్ట్గా వెళ్ళి ఢీకొంటుంది. ఏదైనా సరే మసి అవ్వాల్సిందే ఆయన ప్లాన్కి. సో చాలా యాక్టివ్ అయిపోయారు ఆయన ఈ వయసులో కూడా. ఆయన లేళ్ళు ఎన్ని, 1, 2? అజిత్ దోవల్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సో అలాంటి వ్యక్తి ఈరోజు రక్షణ శాఖకు కావాలి. రక్షణ రంగ సలహాదారుడిగా కూడా ఆయనే సాటి. ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా సరే అజిత్ దోవల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురావాల్సి వస్తున్నదంటే, ఆల్రెడీ వార్ బెల్స్ మోగుతున్నాయి. మాక్ డ్రిల్ ఒకటే మినహా. మాక్ డ్రిల్ చేశారు అంటే ప్రాక్టీస్ మ్యాచ్ ఆయన వెంటనే డైరెక్ట్ మ్యాచ్లోకి దిగితే ఎలా ఉంటుందో ఆ కిక్కే వేరు. మంచి ఫామ్ వచ్చేస్తుంది. ఆ ఫామ్ కోసం జస్ట్ ట్రైల్ అంతే మాక్ డ్రిల్. ఇది అయిన మరుసటి రోజే స్టార్ట్ అయిపోద్ది. అది ఈ అర్ధరాత్రి నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. ఎందుకంటే ఇంక ఉపేక్షించడానికి ఏం లేదు. వాళ్ళకి ఇచ్చిందన్నీ అయిపోయినాయి. డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఒకప్పుడు తెరిచి ఉంచారు. సరే ఓకే కానివ్వండి, చూద్దాం మారకపోతారా అని. ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, మొదటిసారి పోలీసులు చిన్న పెట్టి కేసులు అవి పెడతారు. చిన్న దొంగతనాలు అయితే జైల్లో కూడా శిక్షలు వేసారు, ఉరి శిక్షలు వేసారు, యావజ్జీవ కారాగార శిక్షలు ఏవి వేసారు అది చేసిన దొంగతనానికి. సరే ఫోన్లే మారతాడులే అని చెప్పి 1-2 సార్లు చూసి పంపించేస్తారు. మార్పు రాలేదనుకోండి ఏం చేస్తారు? ఇంక బయటికి రానివ్వరు, ఇంక అక్కడే మగ్గిపోవాలి. పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే. అవకాశాలు ఇచ్చారు, చాలా అవకాశాలు ఇచ్చారు. సరే అని చూసి చూడనట్టు వదిలేశారు. ఎందుకంటే ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళమే కదా. విడిపోయినంత మాత్రాన ఎందుకు శత్రువులుగా చూసుకోవాలి? సరే మారకపోతారా? తప్పులు చేయడం అన్నది మానవ సహజం. మనుషులు కాబట్టి ఎవరు తప్పులు చేస్తారు. సరే చూసి చూడనట్లుగా వదిలేశారు. ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎంతో ప్రెజర్ వచ్చినా ఇండియన్స్ నుంచి ప్రభుత్వాలు కాస్త ఆచితూచి అడుగులు వేసినాయి. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇంకొప్పుడు వేయడానికి ఏం లేదు. ఈ వేయడమే మిగిలింది, ఉగ్రమోకల్ని. అదే ఇప్పుడు చేయబోతున్నారు. ఆ కీలకమైన మీటింగులు కూడా మనం చూడొచ్చు విజువల్స్లోని. మోదీ గారి నుంచి ఆదేశాలు వచ్చేసినాయి. ఎందుకంటే 1971లో జరిగిన అంశం ఇది, ఈ మాక్ డ్రిల్స్ అన్నది. యుద్ధానికి సంబంధించి ఈ ప్రిపరేషన్ ఉండదు. కార్గిల్ వార్లు చేసాం, అలా చాలా అయినాయి ఆ తర్వాత. కానీ ఏం చేశారు? సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు, వేరే చేసినప్పుడు బాలాకోట్ ఇవన్నీ చేసినప్పుడు ఏమి మాక్ డ్రిల్స్ అవి చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు టార్గెట్ అన్నది కొంతవరకే ఫిక్స్ చేశారు. మొత్తం లేపడానికి చూడలేదు. ఒక పార్ట్ అనుకున్నారు. ఆ పార్ట్కి అన్ని ట్రయల్స్ అయినవసరం లేదు. కాన్సన్ట్రేషన్ ఉంటే చాలు, బటన్ ఫిక్స్ చేస్తే చాలు, మన మిసైల్ వెళ్ళి కొట్టుకెళ్ళిపోతాయి. అందుకని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఉగ్రవాది అనే మాట డిక్షనరీ నుంచి తొలగిపోవాలి. ఇది ఇప్పుడు భారత్ ముందున్న లక్ష్యం, భారత్ వేస్తున్న వ్యూహం. అంతేగాని పాకిస్తాన్ ప్రజలను చంపాలనో, అమాయకమైన ప్రజల మీద బాంబులు వేయాలనో ఆ దుర్బుద్ధి, ఆ దుష్టనీతి ఏ రోజు భారత్కి లేదు, ఇకపై రాదు కూడా. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఇలాంటి దాంతో ముడిపడింది ఈ భారతావని. దురుద్దేశాలు, దుష్ట ఆలోచనలు, దుర్మార్గపు ప్రవర్తనలు, సైకోయిజాలు భారతదేశానికి బోర్డర్లు కూడా తాకలేవు. టెర్రరిజం అన్నది. కానీ అన్యాయంగా, అక్రమంగా, దుర్నీతితో ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి అమాయక ప్రజల్ని మతపరంగా కాల్చి చంపడం దాన్ని ఇంకా సహించట్లేదు. దేనినండి ఎంతకాలం అని సహిస్తారు? ఎన్ని తప్పులను సహిస్తారు? మన ఇంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ అయిపోయాయి అనుకోండి, 1-2 అయితే సహిస్తారు మంచి వాళ్ళు అయితే, 3, 4 ఇంకా అదే పని రోజుకి ఉన్నదనుకోండి. చాలామందిని మనం చూస్తుంటాం.
సొంత బిడ్డలనే చంపేస్తారు. ఎందుకు? ఇంకా బాధ భరించలేక నరకం చూపించేస్తుంటే ఏం చేస్తారు? భార్య భర్తను చంపించిన సందర్భాలు ఎన్ని లేవు? భరించలేక, అతనితో కొనసాగలేక, ఒక కుటుంబంలోనే, ఒక చిన్న ఇంట్లోనే ఇలాంటి అంశాలు భరించలేకపోతే ఒక దేశం, ఇంతమంది భారతీయులు, 100 కోట్ల పైబడిన భారతీయులు, వీళ్ళని మేము వచ్చి అన్యాయంగా చంపుతాము, మేము దాడులు చేస్తాము, హోటల్లోకి వెళ్తే హోటల్లో చంపుతాము, పర్యాటక కేంద్రానికి వెళ్తే పర్యాటక కేంద్రాలు చెప్తానంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? అజిత్ దోవల్ ఆయనకి తెలుసు, పాకిస్తాన్ గుట్టంతా తెలుసు, ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పుట్టలో ఏ చీమ ఉందో పూర్తిగా తెలిసిన వ్యక్తి అజిత్ దోవల్. ఆ డైరెక్షన్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంత సీరియస్నెస్ ఉండదు. బహిరంగంగానే మాట్లాడుతున్నారు, బహిరంగంగానే ఆర్డర్స్ ఇస్తున్నారు. లోపల మోదీ గారు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళకే ఇచ్చేశారు. ఎందుకంటే వాళ్ళ నిష్ఠాతులు అందులో ఆరితేరిపోయి ఉన్నారు. ఆరితేరిపోయి ఉన్నది మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి అవనియండి, మన దగ్గర ఉన్న బ్రెయిన్ అలాంటిది. ప్రపంచ దేశాలన్నింటినీ ఈరోజు ఇండియా శాసించే స్టేజ్లో ఉంటుంది బ్రెయిన్. కొంతమంది దాని మీద దృష్టి పెట్టక కానీ, లేకపోతే మనకున్నన్ని వనరులు కానీ, మన మేధాశక్తి కానీ వేరే దేశాలు ఎవ్వరికీ కూడా ఎప్పటికీ కూడా దొరకవు అవి. సో ఇంతవరకు కూడా భరించారు. ఎన్ని తప్పులు జరిగినా చూసి చూడనట్టుగా వదిలేశారు. చిన్న చిన్న బెత్తం దెబ్బలతోటే సరిపెట్టారు. బెత్తం దెబ్బలతో పని జరగకపోతే ఏం చేయాలి? గన్న తీయాలి, బాంబు తీయాలి, మిసైల్ తీయాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. కొండ కోణల్లో ఎక్కడ దాకున్నా, చిట్టడువుల్లో ఎక్కడ మకాం వేసినా ఆల్రెడీ దానికి సంబంధించిన పిక్చర్ అంతా కూడా భారత్ చేతిలో ఉంది, నిఘా వర్గాల చేతిలో ఉంది. ఆల్రెడీ డ్రోన్లతో సెర్చ్లు అయినాయి, ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఉంటారో ఏంటో అంతా చూశారు. ఈయన ప్రపంచం అంతా తిరిగేసిన వ్యక్తే అజిత్ దోవల్ గారు. ఈయన దగ్గర కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు ఇంక ఉపేక్షిస్తారు? ప్రపంచ దేశాలు ఏవి మాట్లాడలేదు. చైనా కూడా ఒక పక్క పాక్కి వద్దు అని బుజ్జగిస్తానే, లేకపోతే మీకు మేము సహాయం చేస్తామని ఇండైరెక్ట్గా చెప్పినా అవి కూడా డైరెక్ట్గా లేవు. ఉన్నా ఇంకా ఊరుకోదు భారత్. ఎవరి మీద అన్నా సరే ఇంకా రెడీ అంటున్నది. ఎందుకంటే ఇంకెంతకాలం భరిస్తారు? తప్పులను ఎంతకాలం భరించాలి? కష్టాలు ఎంతకాలం భరించాలి? ఎక్కడో దగ్గర ఒక ఎండ్ కార్డు పడాలి కదా. ఇదే సమయం, సరైన సమయం ఇది. భారతదేశానికి పాక్ పూర్తి స్థాయిలో అణచడానికి ఇది ఒక గొప్ప అస్త్రం. వాళ్ళు గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నారు. ఈ ఛాన్స్ కానీ వదులుకుంటే ఇంకా మరింత రెచ్చిపోతారు. ఎందుకంటే ఒక పక్క ఆర్థికంగా పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. స్థానికులే తిరుగుబాటు చేస్తున్నారు. పాక్ ముస్లింలే అక్కడున్న సైనికులను అవనియండి, లేకపోతే ఆర్మీ వాళ్ళని అవనియండి, నాయకులను అవనియండి, తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆకలితో అలమటించిపోతున్నారు. రోజు రోజుకి దిగజారిపోతుంది. గుక్కడి నీళ్లు దొరకట్లేదు. ఇంక ఈ సిచ్యువేషన్ ఇంక ఉపయోగించుకోకపోతే ప్రజల గురించి అని కాదు, గౌరవంగా అక్కడున్న ఉగ్రమోకలన్నీ ఎక్కడున్నాయో స్థావరాలు పాకిస్తాన్కి తెలుసు. వీళ్ళు పశ్చాత్తాపడి తప్పు అయిపోయిందని చెప్పి, తప్పు చేసినాడు క్షమించమని అడగడంలో తప్పులేదు, కాలు పట్టుకున్నా తప్పులేదు. ఇంకా ప్రపంచ దేశాలన్నీ వాళ్ళు మంచివాళ్ళరా, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారని చెప్పి శబాష్ అంటారు. ఇంకా మేకపోతు గాంభీర్యం మేము ప్రదర్శిస్తాము, మేము ఇలాగా, మేము వీరులమి, మేము సూర్యులమి అని మీసాలు కానీ మెలేశారంటే మెడలు తీసేస్తారు. అలా ఉంది పరిస్థితి. ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఇంతకుముందులాగా ఆగే పరిస్థితి లేదు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, చేతలే. అది కూడా చేత్తోడు కాదు. నొక్కితే బటన్ నొక్కాల మెసేజ్ది, లేకపోతే గన్న పట్టుకోవాలి. ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా మాటలేంటి? మాట్లాడకుండా ఈ రోజులు పోయినాయి. చేతలతో చిన్న చిన్నవి చెప్పే ఆ పరిస్థితి పోయింది. ఇంకా డైరెక్ట్గా చేసేసే స్టేజ్కే వచ్చేసింది. అదే చెప్తున్నాడు ఆయన. ఈ అర్ధరాత్రి నుంచే స్టార్ట్ చేసి వచ్చని. ఒక పక్క మాక్ డ్రిల్ జరుగుతుంటాయి, ఓ పక్క ఈ దెబ్బలు పడుతుంటాయి. ఎంతసేపు 48 గంటలు అంటున్నారు నిష్ఠాతులు ఇందులో ఉన్నవాళ్ళు. భారత్ కానీ దృష్టి పెడితే 48 గంటల్లో ఇంకేం మిగలదని. అణుబాంబులు ఇనుబాంబులు ఇవన్నీ ఏదేదో చెప్తుంటారు. ఉడత ఊపుళ్ళు అంటారు చూసారా? ఆ ఉడత ఊపుళ్ళు ఎన్నన్నా ఊపొచ్చు. అవి ఏమీ కూడా కేర్ చేయవలసిన అవసరం లేదు.
బాంబు అయితే ఆడి దగ్గర ఉండొచ్చు, కానీ ఆ బటన్ వేరే వాడి దేశం దగ్గర ఉంటుంది. అది పరిస్థితి. వాళ్ళు తీయడం అన్న ఆలోచన వచ్చిందంటే, నేను చాలాసార్లు ఇది చెప్పాను, అది తీద్దామన్న ఆలోచన మదిలో వచ్చిందంటే పాక్ మదిలో ఇంకేముండదు, ఇంకా సీరియస్గా ఉంటుంది. అలా యుద్ధం చేసే పరిస్థితులు, తినడానికే తిండి లేదంటే ఇంక యుద్ధం చేసే పరిస్థితి ఏముంటుంది? మంచి నీళ్లు తాగడానికి ఇక్కట్లు పడిపోతున్నారట. సో ఎలా కొట్టాలో అలాగే కొట్టారు. వాళ్ళు ఏదైతే ఊహించలేదో, అసలు ఇలా జరుగుతుందని కలలో కూడా వాళ్ళు అనుకోలేదో ఆ విధంగా భారత్ తంత్రాన్ని ఉపయోగించింది, యుద్ధ తంత్రాన్ని. ఇంకా ఏం ఓపెన్ చేయలేదు, అసలైన వెపన్స్ ఓపెన్ చేయలేదు, బ్రెయిన్ మాత్రమే ఓపెన్ చేసింది. ఇంకా వెపన్స్ కూడా ఓపెన్ చేసినాయి. అదిగో అజిత్ దోవల్ ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాడు, ఎటు నుంచి ఎలా రావాలి, ఏదివైపు వెళ్ళాలి, వాళ్ళది ఎక్కడ ఉన్నాయి, టార్గెట్లు ఏమి ఉన్నాయి. అందుకని ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. రంగంలోకి దిగిన అజిత్ దోవల్ ఇంకా ఆట ఆడుకోవడమే. పారిపోవడానికి ఇంకేం లేదు, పాక్కి కాలు మొక్కడమే. నాయకులు చేసిన తప్పులు, స్వార్థపూరిత రాజకీయాలు, ప్రజల్ని ఒక మాయలో పెట్టి మనకి ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పి మొదటి నుంచి విషం నింపి భారతదేశం మీద ఈ రకంగా వాళ్ళు ఆ దుశ్చర్యలకు పాల్పడడం. అమెరికా కూడా ఆచితూచి అడుగేస్తుంది, బ్రిటన్, యూకే, ఒకటి కాదు రెండు కాదండి, ఇజ్రాయెల్, అన్నీ కూడా వన్ సైడ్ అయిపోయింది. వారైతే వన్ సైడే ఒకవేళ స్టార్ట్ చేస్తే, కానీ పాక్ ఒంటరి అయిపోయింది, భారత్కి వారు వన్ సైడ్ అయిపోతుంది. మాక్ డ్రిల్తో మొదలవుతున్న ఈ అటాక్లు అసలు మ్యాచ్కి వెళ్తాయి. ఇంకా ఆలోచించడానికి ఏమీ ఉండదు, మొత్తం అయిపోయినట్టే. అది 1 గంటలో రావచ్చు, 2 గంటల్లో రావచ్చు, 6 గంటలు పట్టవచ్చు, 12 గంటలు పట్టవచ్చు, 24 గంటలు పట్టవచ్చు. గంట పెరుగుతుందేమో కానీ వాళ్ళ కర్మ కాలిపోవడం మాత్రం ఎవ్వరూ ఆపలేరు. అడుక్కుంటున్నారట ఇతర దేశాలకు వెళ్ళి. సిగ్గు ఉండాలి. మనకు ఒక దేశం, ఇంతమంది జనాభా, నీతో పాటే విడిపోయిన భారతదేశం సస్యశ్యామలంగా రోజుకొక రకంగా ఆకాశానికి వెళ్తుంటే అధంపాతాళానికి వెళ్ళిపోయి ఉగ్రమూకలను పెంచుకుంటా ఇంత నికృష్టమైన జీవితం, ఇంత నీచమైన బతుకు, ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి చెప్ప పట్టుకుండా అడుక్కోవడం, కాళ్ళు పట్టుకుని మాకు సాయం చేయమండం, మాకు ఆయుధాలు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి, మోదీ మమ్మల్ని వచ్చి చంపేస్తున్నాడు. ఏంటిది? చచ్చిపోయారు, ఇంకేం లేదు, సగం చచ్చిపోయింది. కానీ ఇంకా మేకపోతే గాంభీర్యాలు, ఇంకా డైలాగులు వేస్తున్నారు, ఇంకా రెచ్చగొట్టే ధోరణులు చేస్తున్నారు. చేయడానికి ఏమీ లేదు. అజిత్ దోవల్ రంగంలోకి దిగారు, ఇంకా రఫ్ ఆడించడమే మిగులుతుంది. అది ఈ రాత్రికి అవ్వచ్చు, రేపు ఉదయం అవ్వచ్చు. ఒక పక్క మాక్ డ్రిల్ అవుతానే ఉంటాయి, మరో పక్క అసలు డ్రిల్లు వాళ్ళకి డ్రిల్లింగ్ పెట్టేస్తున్నారు. ఇక మరొక అంశానికి వస్తే, బార్డర్లో బాంబుల మోత, యుద్ధం మొదలైపోయిందా? ఇక 1971 తర్వాత మాక్ డ్రిల్ ఎందుకు చేస్తున్నారు అంటే, సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారని. 54 ఏళ్ల తర్వాత మోగనున్న జంగ్ సైరన్, 54 ఏళ్ళ తర్వాత. ఇక యుద్ధం భయం గుప్పిట్లో పాక్ గజగజలాడుతుంది. ప్రపంచ దేశాలందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎలా పడుతుందట. కానీ వాళ్ళు ఏం కనికరించే పరిస్థితి ఏం లేదు. యుద్ధానికి ముహూర్తం ఫిక్స్. అది ఈ రోజా, ఈ నిమిషమా, మరొక గంటలోనా, 2 గంటల్లోనా, 2 రోజుల్లోనా? డేట్ మారచ్చు, గంట మారచ్చు, కానీ యుద్ధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఆగదు.